ఇలా చికెన్ ఫ్రై చేస్తే హోటల్ టేస్ట్ ఇంట్లోనే వస్తుంది. ఒక్కసారి నేను చెప్పిన మసాలాతోటే ట్రై చేయండి. సేమ్ రెసిపీ మళ్ళా మళ్ళా అడుగుతారు. ఇంకా కిడ్స్‌కి అయితే ఫేవరెట్ అయిపోతుంది. ఫ్రెష్ చికెన్ హాఫ్ కేజీ తీసుకున్నాను. దాన్ని మొత్తం కూడా ఉప్పు వాటర్‌లో కడిగేసేసుకొని డ్రైన్ చేసుకొని పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు మ్యారినేషన్ చేసుకుంటున్నాను. ఒక 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఉప్పు అండ్ 2 టీ స్పూన్స్ కారము. కారం అనేది కొంచెం మంటగా ఉండదనమాట. అందుకే 2 టీ స్పూన్స్ అనేది వేశాను. మీరు మీ కారం స్పైస్‌ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ నిమ్మకాయ లేదని నేను వెనిగర్ ఏస్తున్నాను. ఒక మూత అంటే ఒక 5 ఎంఎల్ దాకా వేస్తే సరిపోతుంది. 2 టేబుల్ స్పూన్స్ పెరుగు. మనకి 2-3 టేబుల్ స్పూన్స్ హాఫ్ కేజీకి సరిపోతుందనమాట. మీరు నచ్చినట్టుగా అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. చక్కగా బాగా కలిపేసేసుకోండి. పసుపు కూడా వేసుకోవాలి. మొత్తం మంచిగా కలిపేసేసుకొని అట్లీస్ట్ 2 అవర్స్ నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. మీకు ఓవర్ నైట్ టైం ఉన్నట్లయితే ఓవర్ నైట్ చేసుకుంటే ఇంకా జ్యూసీగా వస్తే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి పల్లీలండి. పల్లీలు ఇలా పొట్టు మనకి ఈజీగా ఊడిపోయేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఫ్రై చేసుకునే దాంట్లోనే టేస్ట్ అనేది ఉంటుంది. అండ్ ఒక టేబుల్ స్పూన్ గసగసాలు, పాపీ సీడ్స్ అంటారు కదా, వాటిని కూడా వేసేసుకొని కొంచెం హాట్ వాటర్ వేసుకొని మంచిగా నానబెట్టేసుకుంటున్నాను. ఒక 15 మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి. మిక్సీ జార్లోకి ఒక పెద్ద టమాటా అనేది తీసుకున్నాను. ఆల్రెడీ నానబెట్టిన గసగసాలు అండ్ పల్లీలు వాటిని వాటర్తో సహా దాంట్లో వేసేసుకుంటున్నాను. నాకు కొంచెం వాటర్ అనేది కొంచెం లూజ్ అయినట్టు అనిపించింది. కొంచెం తగ్గించి వేసుకోండి వాటర్ని. ఇట్లా కొంచెం కన్సిస్టెన్సీ అనేది కొంచెం తిక్కుంటే బాగుంటుంది. ఇంకా ఇప్పుడు నేను ఫ్రై చేసుకుంటున్నాను అనమాట చికెన్ని. మసాలా అనేది మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నాకు ఈ చికెన్ని మంచిగా వేసుకొని నేను 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ మాత్రమే వేసుకున్నాను. మీరు కావాలంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. మనకి ఏంటంటే ఆయిల్ అనేది మళ్ళీ సెకండ్ టైం కూడా వేస్తాం కాబట్టి నేను కొంచెం తగ్గించి వేసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం సమ్మర్ కదా, కొంచెం మనకి డీహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుందని చెప్పి అలా ప్లాన్ చేశాను అనమాట. అందుకే ఇప్పుడు చూసినట్లయితే మీకు చికెన్లో నుంచి వాటర్ మొత్తం కూడా బయటికి రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట. బయటికి రిలీజ్ అవుతుంది. మనం మధ్య మధ్యలో కలుపుకోవాలి. మనకి అట్లీస్ట్ కనీసం 20 మినిట్స్ అయినా పడుతుంది ఈ ప్రాసెస్ అనేది మొత్తం అవడానికి. మనకి 20 మినిట్స్ దాకా కూడా మనం ఇట్లా కలుపుకుంటూ మధ్య మధ్యలో ఒక 5 మినిట్స్కి ఒకసారి కలుపుకుంటూ ఉండాలన్నమాట. చికెన్ అనేది మంచిగా మనకి ఉడికిపోవాలి. మనకి మంచిగా ఉడికిపోతే మన వాటర్ మొత్తం కూడా అదేంటి బయటికి రిలీజ్ అయిపోయి మనకి ఆయిల్ అనేది పైకి వస్తుంది అనమాట. ఇట్లా మనకి ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది. మనకి ఫ్రై చేసుకునేటప్పుడు మంచి అరోమా కూడా వస్తుందండి. చాలా బాగుంటుంది. మనం ఫ్రై మంచిగా చేసుకుంటే మనకి చికెన్ ఫ్రై అనేది చాలా టేస్ట్ బాగుంటుంది. మనకి ఇక్కడ ఇలా ఫ్రై అయిపోయిన తరువాత మనకి ఒక బౌల్లోకి పక్కకు తీసేసుకోండి. మనకి ఇక్కడ ఆయిల్ అనేది కొంచెం తక్కువ వేసాను కాబట్టి ఖచ్చితంగా ఇలా మనకి పూర్తిగా ఫ్రై అయ్యేలోపు కొంచెం కొంచెం మాడిద్ది కింద, పర్వాలేదు, నో ప్రాబ్లం. మీరు కావాలంటే ఇదే పాన్లోకి ఆయిల్ తీసుకొని కొంచెం ఆనియన్స్ అనేవి సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. మీరు లేదు నేను వేరే పాన్లో చేసుకోవాలనుకుంటే మీ ఇష్టం, అది మీ చాయిస్. నేనైతే ఇదే సేమ్ పాన్లో వేసేస్తున్నాను అనమాట. ఆనియన్స్, కొంచెం పచ్చిమిర్చి అండ్ కొంచెం కరివేపాకు మొత్తం అంతా వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మనకి సాల్ట్ వేయడం వలన మనకి ఏంటంటే త్వరగా ఫ్రై అయిపోతుంది. ఇంకా పిల్లలు అయితే ఇంకా వెయిట్ చేస్తున్నారనమాట. అందుకే కొంచెం టెన్షన్గా హడావిడిగా చేసేసుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలకి ఆకలేసేస్తుందంట బాగా. అందుకే నేను త్వరగా చేసుకుంటున్నాను. ఇట్లా మొత్తం కూడా మనకి ఆనియన్స్ మళ్ళా టమాటా పేస్ట్ అంతా కూడా ఫ్రై అయిపోవాలి. దాని తర్వాత మనకి ఒక 2 స్పూన్స్ కారం వేసాను అనమాట. మీరు కావాలంటే మీరు తగ్గించుకొని వేసుకోండి. నేనైతే ఇక్కడ కారం అనేది కొంచెం తక్కువ ఉంటుందన్నమాట. మా అత్తగారు పంపించింది. అందుకే నేను ఇక్కడ 2 టీ స్పూన్స్ అనేవి వేసాను. ఇక్కడైతే నేను చికెన్ మసాలా వేసుకుంటున్నాను. ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. ఇట్లా వేసేసుకొని మంచిగా కలిపేసేసుకోండి. ఆ తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఏవైతే చికెన్ పీసెస్ ఉన్నాయో వాటిని మళ్ళీ ఇందులో వేసేసుకోండి. చక్కగా మనం మంచిగా మనకి ఒక్క 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడైతే కొంచెం కసూరి మేతి అండ్ కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి. అంతే, జ్యూసీ టేస్టీ చికెన్ ఫ్రై అనేది హోటల్ స్టైల్లో లాగా రెడీ అయిపోయింది అనమాట. సూపర్ టేస్ట్ ఉంటుంది. అండ్ రైస్ పిల్లలకి నాకు ఇద్దరికి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే నేను ఒకసారి కొంచెం టేస్ట్ చేసి చూస్తాను మీకు చెప్పడానికి మాత్రమే. అండ్ చికెన్ ఫ్రై అయితే సూపర్ వచ్చింది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి కామెంట్లో చెప్పండి. బాయ్.